హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పాత్ర వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కానీ లేదా డాల్డా లేదా నెయ్యి ఉంటే వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేస్తున్నా, అవి ప్రజెంట్ లేవు నా దగ్గర కాబట్టి. తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత బగారా స్పైసెస్ ఇంకా పుదీనా కూడా వేసుకొని వాటిని కూడా కలుపుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్స్ ఆప్షనల్, మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు నచ్చుతుంది కాబట్టి మేము వేసుకున్నాం. క్యారెట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మన ఇక్కడ రైస్కి తగ్గట్టు వాటర్ అయితే ఎసరు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్న్నర వాటర్ ఎసరైతే తీసుకుంటున్నా. ఎసరు మంచిగా పోసుకున్న తర్వాత అందులో ఉప్పు వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ మసులుతాయి కదా. మసిలినప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో రైస్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత ఇక అన్నం ఉడికిపోతుంది. అన్నం ఆల్మోస్ట్ 90% ఉడికింది అన్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నా. మాకు ఫ్రైడ్ ఆనియన్స్ నచ్చుతాయి కాబట్టి మేము వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్, మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇట్లా వేడి బగారా రైస్లో చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.